हाँ बोलो हिंदी में कितना घंटा? वो कोई मुश्किल नहीं। नहीं 3 घंटा बोलो ना. मैं 3 घंटा होता है तो Hey guys, welcome back. ఇప్పుడే లేచాం అందరం. నైట్ అయితే టెంట్ స్టే చేసాం. మంచిగా బీచ్ ముందర ఒక వ్యూ తీసుకొని ఇదే మా టెంట్ స్టే. 2 టెంట్లు తీసుకున్నాం. ఇది కొత్తది, నిన్న తీసుకుంది ఇదే. మాకు సెక్యూరిటీకి ఇగో డాన్ తెలుసు కదా, ఎక్కడైనా ఉంటాయి. ఇదే ఇప్పుడైతే లేచాం, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి అలపి సైట్ సీయింగ్కి. అక్కడ కలుద్దాం. సో హై గైస్, మేమైతే అలపికి వచ్చినాక పడుకొని లేచాక మా ముందు ఇంకా మేము లేవక ముందుకే ఒకడు వచ్చి మా టెంట్లకు తొంగి వస్తున్నాడు. అంటే వాడి దగ్గర బోట్స్ ఉన్నాయంట, మాకు ఆఫర్ చేయడానికి వచ్చిండు. వాడు స్టే చేయడానికి బోట్లో 10,000 చెప్పిండు. సో అట్లనే ఒక 4-5 వచ్చిర్రు. అలా దిగాల జాకెట్ ఇదే గాయస్ మేముండే స్టే. ప్రస్తుతానికైతే రూమ్ ఇక్కడే. ఫ్రెష్ అప్ అయ్యి బోట్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడే పొద్దున మన విఘ్నేష్ చెప్పినట్టు వచ్చేసాము మనం ఒక దగ్గరికి. ఇక్కడ ఒక కాటేజ్ తీసుకున్నాం మేము అందరము. మంచి కాటేజ్ చూడండి, బాగుంది కాటేజ్ అయితే. అందరం మంచిగా ఫ్రెష్ అయినాం, వెదర్కి తగ్గట్టు డ్రెస్సులు వేసుకున్నాం, మంచిగా స్వెట్ షర్ట్లు వేసుకున్నాం. చల్లగా ఉంటుందంట, సో అందుకని అలా చూస్తే ఇల్లు బాగానే ఉంది. మంచిగా పెయింటింగ్స్ తోటి, చాలా బాగుంది. పెయింటింగ్స్ తోటి బాగుంది. మన బాయ్స్ చిల్ అవుతున్నారు లోపల, చూపిస్తాను. అందరు రెడీ అవుతున్నాను. విఘ్నేష్ గారు ఇంకా స్నానం చేస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు వస్తే జల్దీ రెడీ అయిపోయి బోట్ రెడీ అయితే ఎక్కడికి రామని వెళ్ళేది? ఎక్కడికి వెళ్తున్నాం? గాయస్ అక్కడ ఫుల్ బాగుంటుందంట. అంకుల్ కూడా చెప్పారు. లోకల్స్ ఇక్కడ అందరిని అడిగినాం మేము లోకల్స్ని. లోకల్స్ ఏమన్నారంటే చాలా బాగుంటుంది అన్నారు. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ అక్కడ రికార్డింగ్ చేద్దాం. మన వాళ్ళు ఫుల్ వైబ్ అవుతుంది. మన వాళ్ళు అయితే ఒక్కసారి స్నానం చేయగానే ఫుల్ జోష్ వచ్చేసింది. ఆ టెంట్లో పడుకొని, కార్లో పడుకొని మొత్తం సర్ది దగ్గు మామూలుగా లేదు. బ్రేక్ఫాస్ట్ చేసి అలా బోట్ హౌస్కి వెళ్ళి అక్కడ కలుద్దాం. బాయ్. మేము తీసుకున్న కాటేజ్లో మంచిగా డూప్లెక్స్ టైప్లో ఉంది, మంచిగా ఉంది వైబ్ మాత్రం. అలా పైకి వెళ్ళి టెర్రస్ చూద్దాం అనేసి వచ్చాము, సరౌండింగ్స్ ఎలా ఉందని చెప్పి. వర్షం పడుతుంది కదా, కేరళ అంటేనే నేచర్. వర్షంలో నేచర్ ఎలా వస్తుంది, మంచిగా ఉంటుంది. సో అలా టెర్రస్ మీదకి వచ్చి మీకు వ్యూ చూపిద్దామని, కేరళ ఎలా ఉంటుందని. మెల్ల వర జారి కింద పడుతూ వర్షం పడ్డది. బాగానే ఉన్నాయి కాసి. ఇక్కడ ఇల్లులు మాత్రం కేరళ స్టైల్లో ఎంత బాగున్నాయి తెలుసా, మస్తు బాగున్నాయి కేరళ స్టైల్లో. మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను టెర్రస్ మీద, చూడండి గాయస్. సరిగా ఎలా ఉందో వ్యూ? సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది. పైన మొత్తం ఎక్కడ చూసిన బనానా చెట్లు, కోకోనట్ చెట్లు. కోకోనట్ చాలా తాగుతారంటే ఇక్కడ. కోకోనట్ చెట్లు ఫుల్ ఉన్నాయి. ఇక్కడ చూసిన కోకోనట్ చెట్లు ఉన్నాయి, ప్రతి ఇంట్లోనే కోకోనట్ చెట్లు. నాకు మెయిన్గా ఏం నచ్చిందంటే ఇక్కడ కేరళ స్టైల్ ఇల్లులు మాత్రం మంచిగా కట్టుకోరు. కేరళ స్టైల్ ఇల్లులు మనం కూడా హైదరాబాద్ ఎట్లాంటి ఒక స్టైల్ ఇల్లు కట్టుకోవాలి ఎప్పుడన్నా. కట్టుకోవాలి, మనకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది. మొత్తం వెదర్ మాత్రం చల్లగా ఉంది చూడండి. వెదర్ మాత్రం ఫుల్ సెట్ ఉంది. వెదర్ మాత్రం మంచిగా సన్ కూడా వచ్చింది ఇప్పుడే. అలా సన్ కూడా వచ్చింది. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ నుండి స్టార్ట్ అయిపోతున్నాం. లగేజ్ అంతా పెట్టేసుకున్నాం. మా వాళ్ళందరూ రెడీ. పిచ్ చెక్ తమ్ గాయ్స్. ఫ్రెష్ అప్ అయిపోయి అలపి బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం గాయ్స్. వాళ్ళందరూ రెడీ అయిపోయారు. పిచ్ చెక్
అయిపోయినాం మంచిగా. స్టార్టా ఇంకా స్టార్ట్ ముందే సరే అక్కడ పోయినాక కలుద్దాం, అక్కడ పోయినాక చూపిస్తా. ఇప్పుడే రీచ్ అయినాం లొకేషన్కి. లొకేషన్ రీచ్ అయినాం, మస్తుంది వ్యూ. అక్కడ బోట్స్ అయితే ఉన్నాయి, ఆ బోట్స్లో ఎక్కి అతను ఎక్కడికి తీసుకెళ్తాడు, బోట్ స్టే ఉంటుంది. మా డాన్ వస్తున్నాడు వెనక. డాన్ ఎట్లున్నాడు చూడు, మొత్తం కేరళ అవుట్ఫిట్ వేసేసాడు మా వాడు. బ్యాగీ జీన్స్, బ్యాగీ షర్ట్ వేరే వేసేసాడు. మా వాళ్ళు ఇద్దరు ఉడుకుతూనే, లంగోటి వాళ్ళు మొత్తం ఉడుకుతూనే ఉన్నారు. సో ఇప్పుడైతే బోట్లో ఎక్కేసి 3 hours స్టే అంట. ఎట్లుంటుందో చూద్దాం, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాం. సో స్టేడియం గాయస్, అసలు బోట్స్ ఎంత క్రేజీ ఉన్నాయి తెలుసా. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కినా నేను ఇవి, మళ్ళీ ఇప్పుడే ఎక్కేది. ఓపెన్ టాప్, ఫుల్ ఓపెన్ టాప్, ఫుల్ ఓపెన్ టాప్. స్ట్రీట్ చాలా బాగుంది, స్ట్రీట్ చూడడానికి. ఇదే మన ఇప్పుడు ఎక్కే బోట్స్, ఇందులోనే మనం 3 hours స్టే చేసేది. సో ఇట్లున్నాయి, క్రేజీ ఉంది గాయస్ బోట్స్ అయితే, చూడడానికి సూపర్గా ఉన్నాయి. సో మనం ఏది ఎక్కుతున్నామో ఇప్పటికైతే ఇది ఎక్కేసి అందులో చూద్దాం మరి ఎంతసేపు ఉంటుందో, ఎట్లుంటుందో వ్యూ. ఐల్ షేర్ యూ ఎవ్రీథింగ్. అయితే బోట్ ఎక్కినాం. వాడు ఏం చేసిండంటే, మాకు ముందు కాల్ చేసినప్పుడు 1500 3 గంటలు ఓ రూమ్ ఇస్తామని చెప్పిండు. ఇప్పుడు బోట్ దగ్గరికి వచ్చేసరికి అట్లెట్లా కుదురుతుంది, అట్లా కుదరదు కదా, మేము చెప్పింది 2000 3 గంటలు 2200 అట్లెట్లు ఇస్తాం మీకు, నేను ఇయ్యము, బోట్ ఎక్కకండి పైసలు కట్టేదాకా అని మాట్లాడుతున్నాడు. అడ్వాన్స్ కొట్టించుకున్నాడు ఫస్ట్, తర్వాత రాగానే ఇక్కడికి మాటలు చేంజ్ చేస్తుండు. ఇక్కడ నుండి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది ఇంకా బోట్ నుండి. లాస్ట్కి 2000కి ఇంకా తగ్గలేడు. రికార్డింగ్ చేస్తేనేమో ఎందుకు రికార్డ్ చేస్తున్నావు, అవన్నీ పెట్టకు, వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అంటున్నాడు. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తా, ఆ క్లిప్ రికార్డ్ చేసిన, అది ఫోన్ గుంజుకునేది కూడా ఉంది క్లిప్, అది యాడ్ చేస్తా. అది నమ్మొద్దు గాయస్, ఇంకా కేరళ మీదకి వెళ్ళి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది ఫస్ట్ రోజే. ఆ బోటింగ్లోనే ఇలా చూపించేసరికి అసలు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. ఉదాస్లో కూర్చున్నారు ఫస్ట్ రోజే. అస్సలు పొద్దున్నే అసలు ఎట్లా కాకుండా మళ్ళా 3 గంటలు దింపకపోయింది అనుకో, అది రికార్డ్ చేద్దాం అనుకున్నా. 3 hours దింపుతాడా లేదా అని రికార్డ్ చేద్దాం అనుకున్నా. సో రికార్డ్ చేసిన, క్లిప్ యాడ్ చేస్తా దీని తర్వాత. బోలో హిందీ మే కిतना घंटा? कोई मुश्किल नहीं 3 घंटा बोलो ना. मैं 3 घंटा होता है. ఇప్పుడే బోట్ అయితే స్టార్ట్ అయింది, మేము స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడేదో అలపి బోట్ రేస్ దగ్గరికి వెళ్తామంట 5 minutes లో. ఆ బోట్ మేము తీసుకున్న బోట్ మాల్ చిల్ అయిపోయారు. ఈ బోట్ ఉంది కదా, ఈ బోట్ 24 hours-కి 10,000 స్టార్టింగే. ఈ బోట్లో నేను స్టే చేసిండే చిన్న ఉన్నప్పుడు. సో ఇక్కడ నా పిక్చర్స్ ఉంటాయి నా ఆల్బంలో. స్పీడ్ బోట్ రైడ్ కూడా ఉందంట, పర్సన్కి 300 అంట. 10 minutes-లో మొత్తం ఇక్కడ ఈ ఏరియా మొత్తం అటు సైడ్ తీసుకెళ్ళి మొత్తం మంచిగా 10 minutes-లో స్పీడ్ బోట్ రైడ్. కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు, మనం 3 hours పోదాం అనుకున్నాం, 3 hours పోతున్నాం. అటు అన్నారు డైరెక్ట్. వా లొకేషన్ అయితే సూపర్ గైస్. ఇక్కడ కనిపిస్తుంది ప్యూర్ ఐలాండ్ అంట, అక్కడికి నో బైక్స్, ఓన్లీ బోట్స్ వెళ్తాయంట. అక్కడ ఓన్లీ బోట్స్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. చూడండి ఇక్కడ ఉన్న ఐలాండ్లో ప్రతి ఒక్క ఇంటికి అంటే వాళ్ళ ప్రైవేట్ బోట్ ఉంది. ఇంకా జస్ట్ అక్కడ రోడ్ కూడా లేదు వాళ్ళకి, జస్ట్ ఆ బోట్స్ తోటే వాళ్ళు ఏదైనా కొనాలి, ఏదైనా పోవాలంటే మళ్ళీ వాళ్ళ సిటీకి. కంప్లీట్లీ ఐలాండ్, ప్రతి ఇంటికి చూడండి, ఒక్కొక్క బోట్ ఉంది వాళ్ళకి. ఇక్కడ ఒక ఇంటికి బోటు, అక్కడ ఒక ఇంటికి బోటు, ఒక ముందల బోటు. ఇదంతా ఈడ ఆటోలు లెక్క బోట్లు వాళ్ళు కరెక్ట్ వస్తారు. బోటు అని కొడతారు, కావాల్సిన వాళ్ళు ఎక్కుతారు డైరెక్ట్. ఇప్పుడే వ్యూ దగ్గరకు పోతున్నాం, మంచి లొకేషన్ వచ్చింది ఇప్పుడే. బాగుంది గాయ్స్. ఎంత స్టంట్ అయినా వ్యూ అయితే ఎంజాయ్ చేయాల్సిందే, లేకపోతే లైట్ అయిపోతుంది. ఇచ్చిన పైసలకి మనం ఏం చేయలేం. సో ఇప్పుడైతే వ్యూ ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఇంకా చూద్దాం ఆ పైసలు ఇచ్చే మ్యాటర్ ఏందో అదేందో. ఇవైతే లోటస్ చాలా బాగుంది.
మనకి ఇక్కడ బస్సెస్ ఏమి ఉండవు, డైరెక్ట్ షిప్స్. ఏదన్నా ఊరికి పోవాలంటే డైరెక్ట్ షిప్లో వెళ్ళిపోవాలా మనం. ఆడ కండక్టర్ ఉన్నాడు, ఆడ లోపల కండక్టర్ ఉన్నాడు. కండక్టర్ దగ్గర మనకి ఏ లొకేషన్ అయితే పోవాలో ఆ లొకేషన్కి వెళ్ళిపోయి ఇదంతా నింపుతుంది అనమాట. ఇంకా మన లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తుంది. టెర్మినల్ అంటే ఇక్కడ స్టాప్ ఉంది, బోట్ అయితే అక్కడ పెట్టేసాం. మాది కాదు, ఫ్రెండ్ది. సో ఇదైతే మనకేమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ తిరగడానికి పోయినాం, మంచి వ్యూ ఉంది ముందల, చూద్దాం. ఇవన్నీ బోట్స్ ఆఫర్ ఇచ్చింది, 10 minutes దింపుతారు అని చెప్పిన కదా, అది ఇచ్చిండే. కానీ మేమైతే ఆయన ఫ్రీ ట్రయల్ ఇస్తా అన్నాడు, ఒక్కళ్ళకి ఇప్పిస్తా అన్నాడు. నేను పోదాం అనుకున్నా. తర్వాత మేము ఒక ఆఫర్ ఇచ్చినాం, 100 రూపాయలకి 5 వస్తాం, 10 minutes రెడీ. అంటే ఆయన ఏం చెప్పింది తెలుసా, మాకు జోక్ చేస్తున్నావు బ్రో, మాకు పెట్రోలే డీజిల్కే ఎక్కువైపోతాయి, నువ్వేంది బ్రో కావాలంటే. అందుకే ఈడ మంచిగా షిప్ వాళ్ళు, షిప్ డ్రైవర్స్ ఉంటారు కదా, మంచిగా చూడండి అంత పేక మంచి పెట్టుకొని కార్డ్స్, కార్డ్స్ దే ఆర్ ప్లేయింగ్. ఇప్పుడే వేరే షిప్, మేమైతే మా షిప్కి వెళ్ళిపోతున్నాం. సో మేము లొకేషన్ చేంజ్ చేయాలి కదా, ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తాం లొకేషన్. ఇది కాగానే నెక్స్ట్ ఇంకో వ్యూ ఉంటుందంట, అది బాగుంటుందంట. అక్కడ సినిమా షూటింగ్స్ అయితే అంట, ఇక్కడ చాలా మూవీస్ షూట్ అయినాయి. సో అది కూడా చూపిస్తాను మీకు. ఓకే గైస్, ఇక్కడ రేసింగ్ బోట్స్ ఎట్లుంటాయి చూడండి. రేసింగ్ బోట్స్ ఉంటాయి, మామూలు లేవు, సూపర్ ఉంది. ఒక ఫారినర్ అమ్మాయి కూడా వచ్చింది. సో ఇక్కడ అలపిని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి సూపర్ ఉంది గైస్. ఇది వేమ్రాడ్ లేక్ అంట, ఇదే ది బిగ్గెస్ట్ లేక్ ఆఫ్ క్యాప్. సో మేము ఇప్పటి వరకు అయితే చూసిన స్పాట్స్ చాలా బాగున్నాయి. స్పాట్స్ అయితే పక్క రావాలి, చాలా బాగుంది. మంచి ప్రశాంతత, పీస్, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే మాకు ముందు ఆ ఇన్సిడెంట్ కాగానే కొంచెం అప్సెట్ అయినాం, కానీ ఈ లొకేషన్ చూసినాక తర్వాత అంతా ఓకే అయిపోయింది మాకు. ఈ పీస్ఫుల్నెస్ అన్నీ ఓకే వచ్చి ఇది ఉన్నాయి కాదు. అసలు ఒక్కొక్కటి ఇల్లు మస్తు కట్టేసారు అసలు ఇక్కడ. మళ్ళీ ఇది ఐలాండ్, మళ్ళీ వాళ్ళకి ప్లస్ ఈ నో రోడ్స్, ఓన్లీ బోట్స్, ప్రైవేట్ బోట్స్ అంతే. క్రేజీ ఉన్నాయి కాదు అసలు. ఇది ద బిగ్గెస్ట్ లేక్ అంట. ఇది డ్రైవర్ అన్న ఇప్పుడే చెప్పిండు ఇది బిగ్గెస్ట్ లేక్ అని కేరళలో. సో అట్లా చూస్తుండండి అన్ని. 2 విలేజ్ అయిపోయింది, ఇప్పుడు 1 విలేజ్ వే చూడండి. ఇప్పుడైతే 1 వే రోడ్కి వచ్చినాం, అప్పటి నుండి లేక్ నుండే, పెద్ద లేక్లో. సో ఇప్పుడు ఇక్కడికైతే వ్యూ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి గాయ్స్, అసలు ఎక్సలెంట్ వ్యూ. చెట్లు రకూల్లా ఉంది కదా. ఎక్కడరా క్రేజీ. మన ఇది 1 విలేజ్ అంట. ఇప్పటి వరకు 2 విలేజెస్ ఉండే, ఇప్పుడు ఓన్లీ ఇట్ సైడే విలేజ్ ఉంటుందంట. మొత్తం జస్ట్ ఇది ఒక వే, లైక్ ఒక రూట్. మనకి రోడ్స్ ఎట్లా ఉంటాయో అట్లా